Hi, I'm Naveenraj. Welcome to Naveenraj Maths YouTube channel, a group of Cbsinstitute. So, మనకు 30th పేపర్ 31st పేపర్ మనకు డిసెంబర్ 31st రోజు వచ్చినటువంటి మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్ క్వశ్చన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అండ్ చెప్తున్నాను, నేను RRB NTPC క్వశ్చన్స్ ప్రతి షిఫ్ట్ పేపర్స్ కూడా కలెక్ట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు మనము అంటే ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయి, మనకు ప్రీవియస్ ఇయర్ ఉన్న క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మీకు విధిగా నేను ఈ ఛానల్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. SIPC కానీ, బ్యాంక్కి కానీ, SSC కానీ, నెక్స్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, DRDO కానీ, ప్రతి మ్యాథమెటిక్స్ ఉన్న ప్రతి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ని నేను కలెక్ట్ చేసి మీకు ప్రీవియస్ ఇయర్ మెమరీ బేస్లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కూడా కాన్సెప్ట్ వైజ్ క్లాసెస్ మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే పర్సంటేజ్ ఫ్యామిలీని స్టార్ట్ చేస్తాను, రేషియో ప్రపోర్షన్ ఫ్యామిలీ స్టార్ట్ చేస్తాను. అండ్ జామెట్రీలో మనం ఆల్రెడీ ఫ్యామిలీ స్టార్ట్ చేసాము, జామెట్రీ బేసిస్ నేర్చుకుంటున్నాము, మెన్సరేషన్ బేసిస్ కూడా నేర్చుకుంటున్నాం. సో ఇప్పుడు కూడా మీకు ఈ వీడియోస్ పెడుతూ పాటు దీంతో పాటు కూడా ఆ వీడియోస్ కూడా నేను వీలైనంత తొందరగా మీకు నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో అప్పటిదాకా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వాచ్ చేయండి. అండ్ ఈ వీడియోస్ పెట్టాల్సిన మెయిన్ పర్పస్ ఏంటంటే, చాలామందికి ఇప్పుడు 13 తర్వాత ఉంది RRB NT ఎగ్జామ్స్ పోతున్న కొద్దీ కొంచెం టఫ్ లెవెల్ అనేది పెంచుతున్నాడు. నార్మలైజేషన్ని పేస్ చేయడానికి కోసం అతను టఫ్నెస్ని పెంచడం జరుగుతుంది. సో కేర్ఫుల్. అదేవిధంగా గ్రూప్ డి ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు కూడా వాచ్ చేయండి. అదేవిధంగా DRDO ఎగ్జామ్, అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామ్ ఏది ఉందో వాటికి ఈ RRB NTPC ఎగ్జామ్ ఒక లెసన్గా తీసుకోండి. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ SIPCలో కూడా మాకు కామన్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఈ క్వశ్చన్స్ని ఎంత తొందరగా సాల్వ్ చేయాలని ఒక ఐడియాలజీ కూడా మీరు డెవలప్ చేసుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే, మరి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ని చూద్దాం. ఓకేనా, look at the first question. Okay, x plus 1 by x is equal to 12 అయినా అండ్ x square minus 1 by x square is equal to 53 అయినా x to power 4 minus 1 by x to power 4 వాల్యూ ఎంత అంటున్నాడు. ఓకే, లెట్స్ గెట్ ఇంటూ దిస్ వన్. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఏం చేస్తున్నా అంటే x plus 1 by x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, x square plus 1 by x square plus ఏమొస్తుంది, 2 వస్తుంది. మరి దీని వాల్యూ ఆల్రెడీ ఎంత ఉంది, 12 అంటే ఎంత అవుతుంది, 144 అవుతుంది. సో 144 minus 2 ఈజ్ ఈక్వల్ టు x square plus 1 by x square వాల్యూ అవుతుంది. ఇప్పుడు నేను x to power 4 minus 1 by x to power 4ని నేను x square, ఓకే, ఇలా అంటే దీన్ని a plus b into a minus b రూల్ ప్రకారం సాల్వ్ చేస్తున్నాను. సో a plus b, ఫస్ట్ ఐ డూ దిస్ వన్. What is this? 53. Okay, 53 into 144 minus 2 is how much? 142. You do calculation. Okay, calculation this చేయండి. ఇక్కడ ఆన్సర్ ఈజీ. సో డబుల్ చేస్తే ఎంత, 106. డబుల్ చేస్తే 106, హాఫ్ చేస్తే ఎంత అవుతుంది, 71 అవుతుంది. నౌ క్యాలిక్యులేషన్ ఈజ్ వెరీ ఈజీ. 2 1 time 100 and 1 time 6. This is 7100. 6 7 6 are 42. 7 6 are 42. This is 6 2 and 5. So what is the final answer? 7526. Okay, this is an easy calculation. Okay, so ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ x to power 4, ఓకే, మైనస్ 1 by x to power 4ని ఏం చేస్తున్నానంటే, సో అంటే a plus b into a minus b ఫార్ములా ప్రకారం నేను ఇక్కడ సాల్వ్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? 7526 ద ఫైనల్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, ఆల్జీబ్రా, ఎలిమెంటరీ ఆల్జీబ్రా క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఒక ఈక్వేషన్ ఇచ్చి దానికి సబ్టెండెడ్ పవర్ ఇచ్చి కనుక్కోమనడం అది చాలా ఈజీ. అక్కడ మీరు స్క్వేర్స్, క్యూబ్స్ ఎవరు నేర్చుకుంటూ ఉంటారు, లేదా ఇంప్లికేషన్ అంటే ఎక్స్ వాల్యూని అందులో అప్లై చేసి కూడా మనం చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అదొక ప్రాసెస్. అది అన్ని ప్రాసెస్లో మనకు వర్కౌట్ అవ్వదు. అన్ని ప్రాసెస్లో వర్కౌట్ అయ్యే కాన్సెప్ట్ ఏంటంటే ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనకు మోర్ దాన్ 1 రిలేషన్స్ ఇచ్చి ఇంకో ఈక్వేషన్ కనుక్కోమంటారు అంటే అవి ఖచ్చితంగా ఆ కాంపౌండ్ ఈక్వేషన్ అనేది ఈ ప్రిసీడింగ్ ఈక్వేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటున్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే కాంపౌండ్ ఈక్వేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక ఈక్వేషన్ ఇచ్చి కనుక్కోవడం అన్న అది వేరు, కానీ ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చి కనుక్కోమని అంటే ఈ ఈక్వేషన్ కంపల్సరీ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మోర్ దాన్ 1 రిలేషన్స్ ఇచ్చినప్పుడు అప్లికేషన్ మెథడ్లో అంటే అప్లై చేస్తూ వెళ్ళకండి. ఎగ్జామ్లో మీరు అనుకున్న టైం ఎక్కడ మీకు సేవ్ అవుతుంది. ఓకే, సో బేసికల్గా సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ x square plus 1 by x square అంటే దీన్ని స్క్వేర్ చేసి -2 చేసేయండి. అంటే 12 square minus 2 అంటే 142 అవుతుంది. నా 142 into 53 చేస్తే వాట్స్ యువర్ ఆన్సర్? 7526. ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. అంటే ప్రాక్టీస్ చేసినప్పుడు యూ గెట్ ఆన్సర్ ఇన్ జస్ట్ 1 or 2 లైన్లో మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఎలిమెంటరీ ఆల్జీబ్రా అనేది చాలా ఈజీగా చేయొచ్చు. బట్ ఇట్ ఓన్లీ డిపెండ్ ఆన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్. మీరు ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అన్ని కాంపిటిటివ్ ఎగ్జామ్లో దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఓకే, సో లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈవినింగ్ షిఫ్ట్, మార్నింగ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో వచ్చినటువంటి. ఓకే, లెట్ us discuss about the same algebra question on the 31st December paper. X plus 1 by x is equal to 5 and x is not equal to 0. Find the value of x to power 4 plus
1 by x square ఓవరాల్ డివైడ్ బై x square minus 3x plus 1 is equal how much. ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు నీకు ఏదైతే ఆల్జీబ్రా వాల్యూ ఇచ్చాడో ఈక్వేషన్ కూడా దానిలోనే ట్రాన్స్లేట్ చేయండి. ఇక్కడ x plus 1 by x వాల్యూ ఇచ్చాడు అంటే ఈ ఫండమెంటల్ 2ని కూడా మీరు x plus 1 by x యొక్క పవర్ వచ్చే విధంగా మనం రాయాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ పవర్ సేమ్ లేదు కాబట్టి సో పవర్ సేమ్ చేయడానికి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నీకు ఇలా x plus 1 by x వాల్యూ ఇచ్చాడో వాడు ఇచ్చిన ఈక్వేషన్ని కూడా మనం ఈ ట్రాన్స్లేషన్లోనే మార్చుకోవాలి. ఇది బేసిక్ ఫండమెంటల్ థింగ్. ఇప్పుడు ఇట్లా గుర్తుంటే మీరు క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు. మరి ఇక్కడ అలా చేద్దామంటే ఇక్కడ పవర్ సేమ్ లేవు. మరి పవర్ సేమ్ చేయాలంటే మనకు ఒకే ఒక కాన్సెప్ట్ ఉంది, మల్టిప్లికేషన్ చేయడం లేదా డివైడ్ చేయడం. సో ఇప్పుడు ఏదన్నా ఫాలో అండి, ఐ డూ డివిజన్ చేస్తే ఈ ఈక్వేషన్ని నేను ఎక్స్తో డివైడ్ చేస్తున్నాను. ఎక్స్తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, x to the power 4 divided by x and 1 by x square into 1 by x. ఓకే, ఓవరాల్ డివైడ్ బై x square divided by x minus 3x divided by x plus 1 divided by x. సో ఎందుకంటే ఇక్కడ 1 by x కామన్ తీస్తే 1 by x అలా క్యాన్సిల్ అయిపోతుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ లెఫ్ట్, x cube ప్లస్ ఏమొస్తుంది మనకు 1 by x cube వస్తుంది. ఈ x అండ్ x క్యాన్సల్, x ప్లస్ 1 by x మైనస్ ఎంత వస్తుంది మనకు 3 రావడం జరుగుతుంది. ఓకే, సో ఈ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు కదండి. దీని కాన్సెప్ట్ ఏంటంటే మీకు x cube ప్లస్ 1 by x cube వాల్యూ కనుక్కోవాలంటే x plus 1 by x minus 3 into x plus 1 by x. ఇది ఫార్ములా. సో మరి x plus 1 by x అంటే 5 cube minus 5 into 3 అంటే 125 minus 15 అంటే 110 వస్తుంది. 5 వల్ల ఎంత వస్తుంది, నీకు 110 వస్తుంది. x plus 1 by x వల్ల ఎంత 5 minus 3 ఎంత వస్తుంది, 2 వస్తుంది. వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్, 55 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years is 1600, 3 years is 1700. దెన్ ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కొద్ది మొత్తాన్ని మనము బారు చక్కెర వడ్డీ పైన వడ్డీకి ఇచ్చినట్లయితే 2 సంవత్సరాలకి వడ్డీ 1600, 3 సంవత్సరాలకు వడ్డీ 1700 అయినా వడ్డీ రేటు ఎంత అన్న క్వశ్చన్ ఇక్కడ రావడం జరిగింది. దిస్ ఇస్ అ క్వశ్చన్ విచ్ వాస్ గివెన్ హియర్ ఇట్ ఇస్. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే టైమ్ ఇక్కడ 2 yearsకి అదేవిధంగా 3 yearsకి టైం ఎలా ఉంది మనకు సేమ్ ఉంది. సో ఇక్కడ వాట్ ఈస్ ద గ్యాప్, 1 year కాబట్టి యూ జస్ట్ కీప్ ఇట్ ఇస్ రేషియో 1600 is to 1700, 2 zeros క్యాన్సల్. వాట్ ఇస్ ద రేషియో, 16 is to 17. అంటే ఇనిషియల్ ప్రిన్సిపల్ ఎంత 16 నుంచి 17 అంటే హౌ మచ్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్డ్, 1 రూపీ ఇంక్రీజ్డ్. పర్సెంటేజ్ అంటే ఎంత 100. నథింగ్ బట్ వాట్ 6.25% ఇస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో దీన్ని ఈ విధంగా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బట్ ఆప్షన్ మనకు పాయింట్లలో లేదు. ఇట్ గివెన్ సమ్ 6 1/4 వాల్యూ. ఓకే, ఇట్ గివెన్ 6 1/4 వాల్యూ. ఓకే, దిస్ ఇస్ సింపుల్ ప్రాసెస్. ఓకే, అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకునేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాలా ఇంపార్టెంట్ ఉంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకోవడానికి నేను ముఖ్యంగా 3 కాన్సెప్ట్స్ చెప్తాను. అందులో రేషియో కాన్సెప్ట్, ఇప్పుడు రేషియో కాన్సెప్ట్ మీద క్వశ్చన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఇంకోటి ఫ్రాక్షన్ కాన్సెప్ట్ ఉంది, ఇంకోటి పర్సంటేజ్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది. వీ హ్యావ్ 3 కాన్సెప్ట్ వి లిటరలీ డిస్కస్ టు ఫైండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ టైం. అంటే చక్కెర వడ్డీలో వడ్డీ రేటు కనుక్కోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడైతే సంవత్సరాలు కనుక మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్ 2.5 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు, 2/3/4 సంవత్సరాలు అట్లాంటి కాంపౌండ్ టైం ఇచ్చినప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎ స్పెషల్ ప్రెస్టీజియస్ క్లాస్ ఫర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వెరీ సూన్. ఓకేనా, మై ఇంటెన్షన్ టు ఎక్స్ప్లెయిన్ క్వశ్చన్ పేపర్ కాబట్టి దీన్ని డైరెక్ట్ నేను ఐ యూజ్ టు సాల్వ్ ఇన్ రేషియో కాన్సెప్ట్. ఇక్కడ గ్యాప్ 1 year కాబట్టి చేయట్లేదు. గ్యాప్ 2 years అయితే వీ హ్యావ్ టు డూ స్క్వేర్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద ఆన్సర్, 6 1/4. సో నెక్స్ట్ క్వశ్చన్ అండ్ టైమ్ అండ్ వర్క్ కొంచెం కాంప్లికేట్ ఇచ్చాడు. ఆల్టర్నేట్ డేస్ గురించి ఇవ్వడం జరిగింది. బట్ క్రితం 28th రోజు, 29th రోజు, 30th రోజు చాలా ఈజీ ఇచ్చాడు. బట్ 31st రోజు కొంచెం టిపికల్ ఇచ్చాడు. అంత టిపికల్ క్వశ్చన్ ఏం కాదు. ఓకే, సో ఎవరైతే ట్రిక్తో నేర్చుకుంటారో వాళ్ళకి ఇది కొంచెం టిపికల్, ఎవరైతే కాన్సెప్ట్తో నేర్చుకుంటారో వాళ్ళకి ఇది ఈజీ. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ ఈస్ ABC takes a work A, B, C takes 20 and 30, 60 days to complete certain work. If B and C joined with every third day, ఓకే, అంటే ఇక్కడ BCలు ఇద్దరు కూడా 3 రోజులకు ఒకసారి ఏతో పని చేస్తున్నారు. రిమైనింగ్ డేస్లో వాళ్ళు పని చేయట్లేదు. బట్ హౌ మెనీ డేస్ టోటల్ వర్క్ టు బి కంప్లీటెడ్. A, B, Cలు ముగ్గురు 20, 30, 60 రోజుల పని పూర్తి చేసినట్లయితే BCలు ఇద్దరు 3 రోజులకు ఒకసారి ఏతో పనిలో జత కూడిన ఎన్ని రోజుల్లో పని పూర్తవుతుంది అంటున్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ ఐ కెన్ యూజ్ సమ్ క్వశ్చన్ విత్ హెల్సింగ్ కాన్సెప్ట్. ఓకే, A 20 అవుతుందంతా. సో B ఎంత అవుతున్నాడట 30 అవుతున్నాడు. C ఎంత అవుతున్నాడు 60 అవుతున్నాడు. సో టోటల్ వర్క్ వాట్ ఇస్ ఎల్సిఎం 60. సో 60 అంటే A per day 3 అండ్ B per day 2, C per day 1. సో ఇప్పుడు 2 days, ఫస్ట్ 2 days ఎవరు పని చేస్తున్నారు, A పని చేస్తున్నాడు. మరి A per day ఎంత 3, సో 3 into 2. నెక్స్ట్ థర్డ్ డే ఎవరు పని చేస్తున్నారు, A, B, C ముగ్గురు చేస్తున్నారు. అంటే 3 + 2 + 1,
3 + 2 + 1 వీళ్ళు ఎన్ని డేస్ చేస్తున్నారు 1 డేస్ చేస్తున్నారు అంటే మొత్తం సో 3 డేస్కి సో ఎఫిషియన్సీ కూడా వచ్చు కదా S 3 × 6 and 6 + 6 అంతా 12 సో 60లో 12 ఎన్ని టైమ్స్ వస్తుంది 5 టైమ్స్ వస్తుంది సో 60 0 it is సో దేర్ ఫార్ 5 మరి ఇక్కడ 12 యూనిట్స్ కావాలి అంటే ఎన్ని డేస్ కావాలి 3 డేస్ కావాలి సో ఇంటూ 3 సో 5 3s are how much 15 దే కంప్లీట్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ 15 days దే టేక్ 15 days టు కంప్లీట్ అ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు 15 days కంప్లీట్ చేస్తారు ఎందుకంటే నీకు 12 యూనిట్స్ కావాలి 12 యూనిట్స్ కావాలంటే ఖచ్చితంగా ఎన్ని డేస్ కావాలి ప్రతిసారి 3 డేస్ కావాలి అట్లా 12 యూనిట్స్ 50లో ఎన్ని ఉంటాయి మనకు 6 ఉంటాయి ఎన్ని ఉంటాయి 6 ఉంటాయి మరి 12 యూనిట్స్కి ఎన్ని డేస్ కావాలి 3 డేస్ కావాలి సో దేర్ ఫార్ 5 × 3 అంటే టోటల్ వర్క్ కంప్లీట్ హౌ మెనీ డేస్ సో 15 days ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ ఓకే సో టైమ్ అండ్ డిస్టెన్స్ ఎవరైతే క్వశ్చన్స్ ఫాస్ట్గా చదువుతారో వాళ్ళు ఈ క్వశ్చన్ తొందరగా అర్థం చేసుకోలేరు దానికి మిస్టేక్ చేసిన ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఇక్కడ A, B so here A, B travel with 25 and 35 kmph and travel in opposite direction but they started from the same point find the distance if they travel 2.5 hours of journey okay this is a question which was given in the exam A, B ఇద్దరు 25 kmph 35 kmph ఒకే స్థానం నుండి అంటే ఒకే స్థానం నుండి బయలుదేరుతున్నారు సో ఇక్కడ నుంచి ఏ బయలుదేరుతున్నాడు అండ్ ఇక్కడ నుంచి ఎవరు బయలుదేరుతున్నారు బి బయలుదేరుతున్నాడు ఓకే సో వీడంతా 25 kmph A is how much 25 kmph and B is how much 35 kmph opposite direction ఉన్నారు కాబట్టి what is relative speed so relative speed ఎంత 60 kmph అవుతుంది what is relative speed 60 kmph so relative speed is 60 kmph so both are traveled how many hours 2.5 hours so 2.5 hours and nothing but how many kilometers the distance between them 150 kilometers so 60 kmph into 2 hours 120 kilometers and half of the 60 is nothing but 30 kilometers that take how much 150 kilometers so both are traveling in different direction ఇద్దరు కూడా different direction లో వెళ్తున్నారు but starting point is same ఇద్దరు వీడు స్టార్ట్ ఇటు సైడ్ వెళ్తున్నాడు స్టార్ట్ ఇటు సైడ్ వెళ్తున్నాడు 2.5 hour జర్నీ టోటల్ 2.5 hour జర్నీ అంటే సో ఇండివిజువల్గా అనుకోకండి టైం వేస్ట్ సో ఇద్దరు జర్నీ కలపండి సో బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ 35 + 25 is 60 kmph 60 kmph of both the relative speed to travel 2.5 hours how many kilometers 150 kilometers if at all you go and find the answer in simple method so 35 into ఇంకెలా కూడా చేయొచ్చు 2.5 ప్లస్ వీడు 25 into 2.5 సో కొంచెం టైం టేకింగ్ అవుతుంది మీకు సో 35 into 5/2 అండ్ 25 into 5/2 నా 5/2 కామన్ తీస్తే మీకు ఏమొస్తుంది 35 + 25 60 అవుతుంది సో హౌ మెనీ టైమ్స్ 30 times 35 are how much 150 kilometers okay 150 kilometers or else you can go with a relative speed concept తో చేసినా కూడా ఆన్సర్ చేయొచ్చు దిస్ ఇస్ అ ఇంపార్టెంట్ క్వశ్చన్ వెరీ ఈజీ బట్ ఫాస్ట్గా చదివితే మీరు ఒకే పాయింట్ నుంచి అబ్జర్వ్ అనే విషయాన్ని మర్చిపోయే అవకాశం ఉంటుంది సో బికాజ్ ఎగ్జామ్లో ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ యాంగ్జైటీ ఎక్కువ పనిచేయడం వల్ల కూడా మనకు ప్రాబ్లం ఉంటుంది సో కాబట్టి బీ కేర్ఫుల్ సో చాలామంది కూడా ఈజీ క్వశ్చన్లు ఎక్కువ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు బికాస్ అక్కడ యాంగ్జైటీ అనే ఒక అలవాటు ఉంటుంది సో బీ కేర్ఫుల్ టు డూ దట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఓకేనా సో అదేవిధంగా అదే ఎగ్జామ్లో వచ్చిన ఇంకో క్వశ్చన్ చూద్దాం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మీటర్లో దాని వైశాల్యం 120 చదరపు మీటర్లు అయినా దాని చుట్టూ కంచె వేయడానికి మీటర్కి 9 రూపాయలు చొప్పున అయ్యే ఖర్చు అనుకోమంటున్నాడు ఓకే క్వశ్చన్లో మనకి ఏరియా ఇవ్వడం జరిగింది ఓకే L into B is equal how much సో 126 ఇచ్చాడు అదేవిధంగా కర్ణం పొడవు L² + B² is equal ఎంత ఇచ్చిండో 18² ఇవ్వడం జరిగింది యూ కెన్ ఫైండ్ L + B whole square సో L + B అని రాసుకోవచ్చు √L² + B² + 2LB చేస్తే నీకు ఏమొస్తుంది L + B వాల్యూ వచ్చేసింది అంటే ఈ విధంగా తీసుకోవచ్చు సో వాట్ ఈస్ ద వాల్యూ L² + B² ఎంత 18² ఇది ఎంత అవుతుంది 2 × 126 √this one ఓకే సో క్యాలిక్యులేషన్ చేస్తే సింపుల్ ఇక్కడ 18 కామన్ తీయండి ఇక్కడ 18 మిగులుతుంది ఇక్కడ ఎంత మిగులుతుంది 14 ఇక్కడ 18 కామన్ తీస్తే మీకు ఎక్స్పాండ్ చేయడం క్యాలిక్యులేషన్ అవుతుందంటే ఈ విధంగా కూడా చేయొచ్చు ఇక్కడ 18 కామన్ తీస్తే 18 మిగులుతుంది ఇక్కడ 18 కామన్ తీస్తే 7 మిగులుతుంది 7 2s are 14 ఓకే సో దేర్ ఫర్ √18 × 32 ఓకే సో దీన్ని 36 × 16 రాసుకోవచ్చు ఎందుకంటే దీనిలో 2 × 16 సో 2 8 18 2s are 36 and 16 సో 36 అంటే 6 అవుతుంది 16 అంటే 4 అవుతుంది సో L + B వాల్యూ ఎంత వచ్చింది 24 వచ్చింది మరి పెర్ మీటర్ అంటే 2 × L + B కాబట్టి ఎంత అవుతుంది 48 అవుతుంది పర్ మీటర్ ఎంత 9 రూపీస్ అంటే 432 రూపీస్ అవుతుంది ఎంత అవుతుంది 432 రూపీస్ అవుతుంది వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ 432 48 9 times is how much 432 plus 1/x x plus 1/x అంటే this is 3 + √8 and what is this 1/3 + √8 ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది నీకు 3 - √8 / 3 - √8 అవుతుంది సో దిస్ ఇస్ అ బేసిక్ క్యాలిక్యులేషన్ కంపల్సరీ మనకు వచ్చి ఉండాలి దేర్ ఫార్ నెక్స్ట్ 3 + √8 ఓకే
ప్లస్ 3 మైనస్ రూట్ 8 డివైడ్ బై 9 మైనస్ 1 అంటే 1 వచ్చేస్తుంది. సో దిస్ వన్ క్యాన్సల్. నా ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 6 అవుతుంది. నీకు ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x³ ఇందాకనే ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది. వాట్ ఈస్ ద కాన్సెప్ట్? ఎక్స్ ప్లస్ 1/x హోల్ క్యూబ్ ఇంటూ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/x. క్లియర్? నౌ నథింగ్ బట్ వాట్ ఇట్ ఇస్ 6³ minus 3 into 6. Okay, so 216 minus 18. So 6 square minus 3 అంటే nothing but what? So 36 లో 3 పోతే 33. Now nothing but what? 198. What is the right answer? 198 is absolutely right answer. Okay, ఇక్కడ ఏం చేస్తుందంటే x వాల్యూ నాకు 3 + √8 ఇచ్చాడు. నేను ఇక్కడ 1/x అనుకుంటున్నాను. అంటే 3 + √8. 1/x అంటే 1/3 + √8. ఇక్కడ కాంజుగేట్ స్టడ్ అంటే దాని యొక్క విలోమ సమీకరణి 3 - √8 అవుతుంది. సో ఇంటూ చేస్తున్నాను, డివైడ్ చేస్తున్నాను. సో చేస్తే 3² అంటే 9 అవుతుంది, √8² అంటే 8 అవుతుంది. 9 - 8 అంటే 1 మిగులుతుంది, కాబట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. సో 3 + √8 + 3 - √8 వాట్ లెఫ్ట్? 3 + 3 = 6 అవుతుంది. నెక్స్ట్ x³ + 1/x³ వాల్యూ ఆల్రెడీ మనకు తెలిసిందే. x + 1/x హోల్ క్యూబ్ మైనస్ 3 into x + 1/x అవుతుంది. సో వాట్ ఈస్ ద టోటల్ ఆన్సర్? 198 ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫ్రమ్ ట్రిగ్నోమెట్రీ రేషియో మీద రావడం జరిగింది. cos 12 degrees + cos 84 degrees + cos 168 degrees and cos 96 degrees is equal how much? ఇక్కడ సో దీన్ని ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేయకండి. సో 12 + 168 యాడ్ చేసి ఎంత వస్తుంది? నీకు 180 రావడం జరుగుతుంది. 80 + 96 యాడ్ చేసి ఎంత వస్తుంది? 180 వస్తుంది. అంటే ఈ రెండు కూడా నీకు రెసిప్రోకల్ అవుతాయి కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ ఏం పెట్టుకోవచ్చు? నువ్వు 0 పెట్టుకోవచ్చు. డైరెక్ట్ ఏం పెట్టుకోవచ్చు? ఆన్సర్ 0 పెట్టుకోవచ్చు. సో సాల్వ్ చేద్దాం. ఇప్పుడు నేను cos 12 degreesని cos 180 degrees minus 168 degrees రాస్తున్నాను. అండ్ cos 84ని 180 degrees minus 96 degrees రాస్తున్నాను. ప్లస్ cos 168 degrees and cos 96 degrees. So 180 minus theta is a which quadrant? సో సెకండ్ క్వాడ్రంట్లో కేవలం సైన్ మాత్రం పాజిటివ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మైనస్ కాస్ ఎంత వస్తుంది? నీకు 168 degrees వస్తుంది. ఇక్కడ కాస్ ఎంత వస్తుంది? నీకు 96 degrees వస్తుంది. ఆల్రెడీ కాస్ 168 degrees అండ్ కాస్ హౌ మచ్? 96 degrees. సో దిస్ అండ్ దిస్ వన్ క్యాన్సిల్. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? 0. సో ఈ విధంగా చెక్ చేయొచ్చు. ఓకే, ఇది బేసిక్గా వచ్చినటువంటి క్వశ్చన్స్. ఓకే, ఇట్లాంటి మోడల్ చాలా అడుగుతున్నాడు. ఇక్కడ 12కి 180 degrees రావాలంటే ఇంకా 168 కావాలి. అది ఉందా లేదో చూడండి. ఉంటే దాని వాల్యూ 0. నెక్స్ట్ 84 ఉంది, అది 180 కావాలంటే దానికి 96 కావాలి. అది ఉందో లేదో చూడండి. ఉండే అనుకోండి, అది ఒక పేర్ అంటాం. సో ఇప్పుడు ఈజీగా సాల్వ్ చేస్తే మనం ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్. అంటే కాస్ట్లో అండ్ θ1 + θ2 యాడ్ చేస్తే నీకు 0 వస్తుంది. అంటే 180 వస్తుందంటే దాని వాల్యూ 0 అవుతున్నట్టు. ఓకే, సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? 0 ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. సో మొత్తం ఇది చేయాల్సిన అవసరం లేదు. చెక్ చేయండి. చెక్ చేస్తే 180 వస్తుందో లేదో చెక్ చేసుకోండి. డెఫినెట్లీ వాటిని ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంటాయి. ఇది ప్లస్ ఉంటుంది, మైనస్ వస్తుంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ అబ్సల్యూట్ రైట్ ఆన్సర్? 0 ఈజ్ అబ్సల్యూట్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ కూడా ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్. సో cos 1 degree + cos 2 degree + cos 3 degree అప్ టు సో cos 117 degrees హౌ మచ్? సో ఇక్కడ మనకు బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది టోటల్ చేస్తే ఎంత వస్తుంది? నీకు 180 degrees రావడం జరుగుతుంది. సో ఇది బేసిక్గా ఇదొక వాల్యూ. సో అంటే అన్నీ కూడా నీకు 180 degrees వస్తున్నాయి కాబట్టి 180 అంటే సో కూడా సమ్ పాజిటివ్స్ వస్తాయి, అదేవిధంగా సమ్ నెగిటివ్స్ వస్తాయి కాబట్టి ఎట్లాగో దాని వాల్యూస్ ఎంత వస్తాయి? మనకు జీరోస్ వస్తూ ఉంటాయి. ఓకే, అంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే cos 179 degree ప్లస్ ఉంటుంది, అదేవిధంగా cos 179 degree మైనస్ ఉంటుంది. సో ఈ రెండు ఇలా అన్ని వాల్యూస్ కూడా అంతే. సో ఇక్కడ తీసుకుంటే అయితే అన్నీ కూడా మనకి ఏమవుతుందంటే ఒకదానికొకటి క్యాన్సిల్ అవడం వల్ల సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? ఇక్కడ 0. ఓకే, ఎందుకంటే 180 degrees అనేది సెకండ్ క్వాడ్రంట్ ఉంటుంది. ఆ 180 degrees సెకండ్ క్వాడ్రంట్ ఉండడం వల్ల కేవలం సైన్ మాత్రమే పాజిటివ్ ఉంటాయి, రిమైనింగ్ అన్ని నెగిటివ్స్ ఉంటాయి. కాబట్టి కాస్ట్లో కొన్ని వాల్యూస్ పాజిటివ్స్ వస్తాయి, అవే వాల్యూస్ నెగిటివ్ రావడం వల్ల ప్రతి ఒక్కటి కూడా క్యాన్సిల్ అయిపోతుంది. వాట్ ఈస్ ద వాల్యూ? 0. అంటే మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరం మనకు ఇక్కడ లేదు. ఓకే, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంటే cos 180 degrees minus 179 degrees అదేవిధంగా cos 2 degreesని cos 180 degrees minus 179 degrees ప్లస్ అప్ టు సో ఆన్. ఓకే, అంటే ఇక్కడ నీకు ఏమొస్తుంది? cos 179 degrees వస్తుంది. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, అక్కడ ఏముంది? నీకు ప్లస్ ఉంది. cos 179 degrees. సో మిగతా అన్నీ కూడా ఇక్కడ మనకు నెగిటివ్ వస్తే ఇంకోటి పాజిటివ్స్ వస్తే అలానే రావడం వల్ల అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, ఇంకేమీ మిగిలిన మనకు. ఓకే, కావాలంటే చూడండి. సో ఇక్కడ నీకు ఏమొస్తుంది? cos 178 degrees వస్తుంది. అక్కడ cos ఏముంది? 178 degrees ఉంటుంది. సో అలానే అన్ని వాల్యూస్ రావడం జరుగుతుంది. సో అన్ని వాల్యూస్ క్యాన్సిల్ అయిపోతే మనకు సో దిస్ వన్ క్యాన్సిల్, దిస్ వన్ క్యాన్సిల్ అవుతుంది. ఈ విధంగా మనం తీసుకొని చేయొచ్చు. గల ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత అంటున్నాడు. సో మీకు ఆల్రెడీ బేసిక్ గుర్తుపెట్టుకోండి 1 to 50 వరకు. సో 1 to 50 వరకు ఎన్ని ప్రైమ్స్ ఉంటాయి? మనకు 15 ప్రైమ్స్ ఉంటాయి.
ఓకే, మరి 50 తర్వాత ప్రైమ్ ఏంటి మనకు 53 వస్తుంది. దేర్ఫోర్ 15 + 1 టోటల్ హౌ మెనీ ప్రైమ్స్? దెర్ ఆర్ 16 ప్రైమ్స్. ఓకే, 1 to 50 వరకు ఉండే ప్రైమ్స్ ఎన్ని ఉంటాయి? 15 ఉంటాయి. ఓకే, 1 to 50 వరకు 15 ఉంటాయి. మరి 55 లోపు అన్నాడు కాబట్టి 50 to 55 లోపు ఉన్న ఏకైక ప్రైమ్ మనకు 53 మాత్రమే వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ సింపుల్. ఒక ప్రైమ్ని ఎర్లీగా ఎలా క్యాచ్ చేయాలంటే ప్రైమ్కి గుర్తుపెట్టుకోండి, ప్రైమ్కి ముందు ఎక్సెప్ట్ 2 and 3 ప్రైమ్ బిఫోర్ అన్న ఆఫ్టర్ అన్న ఖచ్చితంగా నీకు ఏ మల్టిపుల్ రావాలి? 6 మల్టిపుల్ రావాలి. ప్రైమ్ బిఫోర్ కానీ ప్రైమ్ ఆఫ్టర్ కానీ ఖచ్చితంగా నీకు ఏముండాలి? 6 మల్టిపుల్ ఉండాలి. సో 53 ఉందండి. సో 53 బిఫోర్ 52 ఇది 6 మల్టిపుల్ కాదు. సో 53 ఆఫ్టర్ 54 ఇది ఏమవుతుంది? 6 మల్టిపుల్ అవుతుంది. సో ప్రతి నెంబర్ చెక్ చేయకుండా ఉండడం కన్నా సింపుల్ లాజిక్ ఏంటంటే 6 మల్టిపుల్ బిఫోర్ నెంబర్ అన్నా 6 మల్టిపుల్ ఆఫ్టర్ నెంబర్ అన్నా మీరు చెక్ చేయండి, అది ప్రైమో కాదో తెలిసిపోతుంది. ఓకే, అన్నీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో దిస్ ఇస్ అ వెరీ సింపుల్ టెక్నిక్. ఓకేనా? సో వాట్ ఈస్ ఆన్సర్? 1 to 50 లోపు 15 ఉంటాయి. 53 ఒక ప్రైమ్ ఉంది కాబట్టి టోటల్ ఎన్ని ప్రైమ్స్ ఉంటాయి? 16 ఉంటాయి. ఐఎమ్ గోయింగ్ టు టేక్ స్పెషల్ క్లాస్ ఆన్ ద ప్రైమ్ రూల్. ప్రైమ్ గురించి స్పెషల్ క్లాస్ తీసుకుంటాను, డోంట్ వరీ. నంబర్ సిస్టంలో ప్రతి ఫ్యామిలీ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇటువంటి డౌట్స్ పెట్టుకోకండి. సో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ వెరీ బిగినింగ్. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్. ఏ షాప్కీపర్ purchases 1000 kg of rice and one part sold at 10% profit, other sold at 20% loss. The shopkeeper gets overall loss of 5%. Find the weight on loss percentage. ఒక వ్యాపారి 1000 కిలోల రైస్ని కొని 2 భాగాలు చేసి ఒక భాగాన్ని 10% లాభానికి మరో భాగాన్ని 20% నష్టానికి అమ్మినా నికర నష్ట శాతం 5 వచ్చినా నష్టానికి అమ్మిన బరువు ఎంత అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ సింపుల్ లాజిక్. ఫస్ట్ ప్రాఫిట్ అన్నాడు, సో 10% ప్రాఫిట్. సెకండ్ లాస్ అన్నాడు, -10% లాస్. ఓవరాల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనోడికి? లాస్ వచ్చింది 5%. ఓకే, 5%. సో ఇప్పుడు మనం రేషియో తీసుకుందాం. సో ఇప్పుడు లాజిక్ ఏంటంటే 10 కావాలనుకుంటే 10 మర్చిపోండి. సో దీన్ని అంటే ఎలా తీసేయాలి? పెద్ద దానికి వెళ్ళి చిన్న నెంబర్ తీసేయాలి. సో -20 ఏమవుతుంది? +20 అవుతుంది. ఎంత అవుతుంది? +20. నెక్స్ట్ -20 కావాలంటే తీసేయండి. తీసేస్తే 10 - ఏమవుతుంది? +5 అవుతుంది. ఎంత అవుతుంది? +5. Now it is 15 and it is 15. What is the ratio? 1:1 అవుతుంది. అంటే టోటల్ 2 parts 1000 kgs అంటే 1 part ఎంత అవుతుంది? 500 kgs అవుతుంది. అంటే లాస్ట్కి కూడా ఎంత కేజెస్ అమ్మిండో 500 kgs అమ్మడం జరిగింది. ఓకే, సో దీన్ని సింపుల్గా సాల్వ్ చేయండి. ఫస్ట్ భాగం +10 అన్నాడు, ప్రాఫిట్ కాబట్టి ప్లస్, లాస్ కాబట్టి మైనస్ వస్తుంది. ఓవరాల్ లాస్ 5% కాబట్టి ఇది కావాలంటే దీన్ని మర్చిపోండి, తీసేయండి. పెద్దలకి చిన్న తీసేస్తే -5 వెళ్ళి -20 పోతే ఎంత వస్తుంది? +15 వస్తుంది. అదేవిధంగా -20 కావాలంటే 10 వెళ్ళి 5 తీసేస్తే ఎంత అవుతుంది? -+, ప్లస్ అవుతుంది 15. సో 15:15 అంటే వాట్ ఇస్ ద రేషియో? 1:1 అవుతుంది. సో టోటల్ 2 parts 1000 kgs అయితే 1 part ఎంత అవుతుంది? 500 kgs. దే సోల్డ్ హౌ మెనీ kgs? 500 kgs. ఓకేనా? సో దిస్ సాల్వ్ ద క్వశ్చన్ విత్ హెల్ప్ ఆఫ్ అలిగేషన్ కాన్సెప్ట్. ఓకే, అలిగేషన్ కాన్సెప్ట్స్ మీద చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ దట్ వీడియోస్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. అక్కడ నుంచి ఒకసారి వాచ్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ జామెట్రీ. ట్రయాంగిల్ ఏబీసీ D is a point on BD. So he didn't mention D is exactly midpoint of BC. Okay, keep at observation. And AB by AC is equal to BD by DC. So where B is equal 75 degrees and C is equal 45 degrees, then find a angle BAD. So AB by AC is equal, specifically mentioned BD by DC is a congruent triangle property was initially used here. Okay, so ఇక్కడ చూసినట్టయితే ట్రయాంగిల్ ఏబీసీలో డి అనేది బీసీ పైన బిందువు ఉంటున్నాడు. ఎలా అంటే ఏబీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ బై డీసీ అంటే ఇక్కడ త్రిభుజ సర్వసమాన నియమాన్ని ఉపయోగించాడు. ఓకే, సో బీ ఈజ్ ఈక్వల్ 75 degrees మరియు సి ఈజ్ ఈక్వల్ 45 degrees అయినా BAD ఎంత అంటున్నాడు. ఓకే, సో డయాగ్రామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఇస్ A and this is B and C. సో D ఇక్కడ పాయింట్ అంటున్నాడు. ఇక్కడ B వాల్యూ ఎంత ఇచ్చిండు? జనరల్గా 75 degrees ఇవ్వడం జరిగింది. ఎంత అన్నాడు? 75 degrees. ఇది ఎంత అవుతుంది? 45 degrees అవుతుంది. ఎంత అవుతుంది? 45 degrees. సో 75 degrees 45 degrees అంటే ఓవరాల్ మనకి ఎంత అవుతుందంటే 120 అవుతుంది. అంటే ఈ టోటల్ యాంగిల్ ఎంత అవుతుందంటే 60 degrees అవుతుంది. ఎంత అవుతుంది? 60 degrees. ఓకే, 60 degrees అవుతుంది. ఇక్కడ లాజిక్ ఏం చెప్పాడంటే AB బై AC ఈజ్ ఈక్వల్ టు BD బై ఏమన్నాడు? DC అన్నాడు. అంటే దేర్ ఫోర్ యాంగిల్ AD ఈజ్ అ బైసెక్టర్ అవుతుంది. ఏమవుతుంది? బైసెక్టర్ అవుతుంది యాజ్ పర్ కాంగ్రెంట్ రూల్. ఏబీ బై ఏసీ ఈజ్ ఈక్వల్ బీడీ బై డీసీ అంటే కాంగ్రెంట్ రూల్ ప్రకారమే. అంటే ఇక్కడ యాంగిల్ ఏసీ-ఏడీ అనేది బైసెక్టర్ అవుతానే ఇలా ప్రాపర్టీ అవుతుంది. బైసెక్టర్ అంటే ఇది ఖచ్చితంగా టోటల్ 60 degrees అవుతాయి. ఇదెంత 30 అవుతుంది? 30 degrees. ఇది ఎంత అవుతుంది? 30 degrees అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు? యాంగిల్ BAD అంటే ఈ పార్ట్ కనుక్కోమన్నాడు. ఓకే, సో ఈ పార్ట్ కనుక్కోమన్నాడు. సో ఈ పార్ట్ ఎన్ని డిగ్రీస్ అవుతుంది? 30 degrees అవుతుంది. ఓకే, సో బేస్ ఆన్ విచ్ ప్రాపర్టీ ఐ యూజ్డ్? కాంగ్రెంట్ ప్రాపర్టీ ఐ యూజ్డ్.
ఓకే, సో జామెట్రీని బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం స్టార్ట్ చేయడం జరిగింది. సో లైన్స్ అండ్ అది సైడ్స్ గురించి, యాంగిల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో సూన్ వీ గోయింగ్ టు ప్రొవైడ్ అదర్ పార్ట్ ఆఫ్ ద జామెట్రీ. ఓకే, తర్వాత సూన్ మీకు తొందరనే నేను జామెట్రీ మీద మిగతా పార్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఆల్రెడీ జామెట్రీ మీద నేను బేసిక్ వీడియోస్ చేయడం జరిగింది. తొందరలోనే మీకు ఈ కాంగ్రుయెంట్ ప్రాపర్టీస్ రూల్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, అది వాచ్ చేయండి, మర్చిపోకండి. ఓకేనా, ఇది టైంలో సర్కిల్ మీద బేస్ చేసుకుని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఏబీసీ ఆర్ ద పాయింట్స్ ఆన్ ద సర్కిల్ వేర్ ఏబీ అండ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 7√2 అండ్ యాంగిల్ బి AC is 90 degrees, then find the radius. ఓకే, వృత్తంలో A, B, C 3 బిందువులు అయినా AB is equal to AC is equal to 7√2 అయినా BAC 90 degrees అయినా అది ఏ అయినా వ్యాసార్థం ఎంత ఇచ్చింది నీకు ఏంటంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజం అవుతుంది. ఎందుకంటే సో జనరల్గా ఇది సర్కిల్ అన్నాడు. సో ఇక్కడ బేసిక్గా చూడండి. సో ఇక్కడ పాయింట్ ఏమన్నా అంటే అబ్జర్వ్ చేయండి. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే సో దిస్ ఇస్ A అండ్ దిస్ ఇస్ B అండ్ దిస్ ఇస్ C. ఇప్పుడు మనకి ఏంటంటే లంబకోణ త్రిభుజం ఫామ్ అయింది. ఏం ఫామ్ అయింది? లంబకోణ త్రిభుజం ఫామ్ అయింది. ఇప్పుడు ఈ లంబకోణ త్రిభుజాన్ని తీసుకుంటే చూడండి, ఇది ఏమవుతుంది నీకు? వ్యాసం అవుతుంది. సో బేసికలీ నీకు ఇది ఏమవుతుంది? వ్యాసం అవుతుంది. ఓకే, వ్యాసం అవుతుంది. ఇప్పుడు నీకు ఏం కనుక్కోమన్నాడు? వ్యాసార్థం కనుక్కోమన్నాడు. సో ఈ జస్ట్ ఆస్కింగ్ అబౌట్ సో రేడియస్ ఆఫ్ అ సర్కిల్. ఓకే, ఇక్కడ వ్యాసము కనుక్కోవచ్చు. ఈ వ్యాసం ఏమవుతుంది? కర్ణం అవుతుంది. ఇప్పుడు దీన్ని నేను ట్రయాంగిల్ ప్రకారం సాల్వ్ చేస్తే so this is a very important. Okay, so A దగ్గర 90 degrees కాబట్టి this is A and this is B and this is C. Okay, so this is a very very important. ఇప్పుడు నీకు ఇది వృత్తంలో ఏమవుతుందంటే వ్యాసం అవుతుంది. వృత్తం ఇప్పుడు ఇది ఏమవుతుంది? వ్యాసం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ నేను ఇలా తీసుకొని పెట్టాను. దిస్ ఈస్ బేసికలీ గివెన్. ఇది ఎంత ఇచ్చిండు? 7√2 ఇచ్చిండు. ఓకే, ఇది కూడా ఎంత ఇచ్చిండు? 7√2 ఇచ్చిండు. సో లంబకోణ త్రిభుజంలో యాజ్ పర్ ద ప్రాపర్టీ ఆఫ్ పైథాగరన్ హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ అడ్జసెంట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 7√2 హోల్ స్క్వేర్. 7√2 హోల్ స్క్వేర్. Now d square is equal to 7 square కామన్ తీస్తే √2 హోల్ స్క్వేర్ అండ్ √2 హోల్ స్క్వేర్. Now it is 7 square into 4 అవుతుంది. This is a d square and d is equal to 7 into 2 అవుతుంది. Now radius is equal to 7 అవుతుంది. Okay, what is the radius value? 7 is absolutely right answer. So ఈ విధంగా దీన్ని మనం సాల్వ్ చేయొచ్చు. This is a ప్రీవియస్ క్వశ్చన్. ఇది కూడా మనకు ఇదే ఇయర్లో మనకు రావడం జరిగింది. CJలో ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి క్వశ్చన్. అదే క్వశ్చన్ని మనకు సేమ్ క్వశ్చన్ ఇక్కడ అడగడం జరిగింది. ఇట్లాంటి మోడల్ బాగా ఆడుతున్నాడు. సర్కిల్ బేసిక్స్ వస్తేనే ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఆల్జిబ్రా నుంచి క్వశ్చన్ రావడం జరిగింది. x ఈజ్ ఈక్వల్ టు √5 + 2 అయినా 6x² - 24x + 12 ఈజ్ ఈక్వల్ ఎంత అంటున్నాడు. ఓకే, ఇక్కడ ఏదైతే ఈక్వేషన్ కాంప్లికేటెడ్ ఉందో ఆ ఈక్వేషన్ పక్క పెట్టి దీన్ని సాల్వ్ అని ట్రై చేద్దాం. సో దీన్ని బేసికల్గా యూ కెన్ టేక్ ఇట్ అస్. సో నేను ఏం చేస్తానంటే x - 2 ఈజ్ ఈక్వల్ √5. ఇక్కడ నేను ఎందుకు ఇలా తీసుకున్నాను అంటే బేసికల్గా ఇక్కడ కూడా నాకు 5 మల్టిపుల్ ఇక్కడ లేదు. సో ఇక్కడ కూడా నాకు 5 మల్టిపుల్ లేదు. బేసిక్గా నాకు ఇక్కడ ఏముందంటే 6 and 2 మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా నేను దీన్ని బ్రేక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇరువైపులా వర్గం చేయండి. స్క్వేర్ అండ్ బోత్ సైడ్ చేస్తే x² + 4 - 4x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 5 అవుతుంది. నౌ x² - 4x ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? నీకు 1 వస్తుంది. సో ఈ టర్మ్స్ ఇక్కడ మనం చూపించవచ్చు. ఇక్కడ మీరు 6 కామన్ ఇస్తే ఏం మిగులుతుంది? x² - 4x మిగులుతుంది ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు క్వశ్చన్ మార్క్. ఇదంతే కదా. సో వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ వాల్యూ. ఓకే, సో దిస్ వాల్యూ ఇస్ హౌ మచ్? 1. నౌ ఇట్ ఇస్ 6 + 12. నౌ ఇట్ ఇస్ హౌ మచ్? బేసికలీ 18 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే ద 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఫ్రమ్ అ రింగ్ ద ఇన్నర్ అండ్ అవుటర్ సర్కంఫరెన్స్ ఇస్ 22 and 44 centimeters, దెన్ ఫైండ్ ద విడ్త్ ఆఫ్ ద రింగ్. సో ఏకకేంద్రీకృత వలయాల వల్ల ఏర్పడ్డ రింగ్ యొక్క బయట మరియు లోపల వృత్త పరిధులు 44,22 సెంటీమీటర్లు అయినా ఆ రింగ్ యొక్క మందం ఎంత అంటున్నాడు. ఓకే, సో బేసికలీ దిస్ ఇస్ సో ఇది ఒక ఇన్ సెంటర్ అండ్ ఇంకోటి ఏంటి? అవుట్ సెంటర్ అంటున్నాడు. సో ఇది ఎంత ఇచ్చిండు మనకు వృత్త పరిధి? సో 22 ఇచ్చిండు. బయట ఎంత ఇచ్చిండు? 44 ఇచ్చిండు. ఓకే, సో ఇప్పుడు మనకు ఎలా సాల్వ్ చేయాలంటే సో చిన్నది స్మాల్ 2πr ఈజ్ ఈక్వల్ టు 22 ఇవ్వడం జరిగింది అండ్ క్యాపిటల్ 2πr ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చిండు? మనకు 44 ఇచ్చిండు. ఓకే, సో 44 ఇవ్వడం జరిగింది. సో బేసికలీ ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఈ రింగ్ యొక్క మందం కనుక్కోవాలంటే సో వాట్ డస్ దిస్? క్యాపిటల్ R - స్మాల్ r తీసేస్తే మనకు బాట యొక్క మందం రావడం జరుగుతుంది. ఓకే, దేర్ ఫోర్ ఇట్ ఇస్ సో 2 × 22/7 × r ఈజ్ ఈక్వల్ టు 22
అండ్ 2 ఇంటూ క్యాపిటల్ R ఇది. సో 22/7 అండ్ క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు 44 ఇది. ఓకే, సో 22 క్యాన్సర్. నౌ R ఈజ్ ఈక్వల్ టు 7/2 అండ్ సో వాట్ ఇస్ దిస్ 22 how many times 44 times. Now capital R is equal to ఏమవుతుంది 7 అవుతుంది. Therefore 7 minus 3.5 is nothing but what is the value 3.5 అవుతుంది. ఎంత అవుతుంది 3.5 అవుతుంది. ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, దిస్ ఇస్ అ బేసిక్ క్వశ్చన్ ఫ్రమ్ ద సర్కిల్లో నుంచి మన బేసిక్ క్వశ్చన్ రావడం జరిగింది. సో మనకు వృత్తపరిధి అంటే స్మాల్ టు పేర్ అండ్ క్యాపిటల్ టు పేర్ అవుతుంది. సో ఇక్కడ స్మాల్ ఆర్ ఇస్ ఈక్వల్ 7/2, క్యాపిటల్ ఆర్ 7 అవుతుంది. 7లో 3.5 పోతే ఇంకా ఎంత మిగులుతుంది 3.5 వస్తుంది. ఓకే, ఈ విధంగా దీన్ని మనము సాల్వ్ చేయొచ్చు. Average of ABC is 18 and C, D average is 12 and average of E and F is 6.5 and E and C is 3.5. Find the average of A, B, C, D, E, F. Okay, so ABCల యొక్క సగటు 18, CDEల సగటు 12 అండ్ E and Fల సగటు 6.5, A and Cల సగటు 3.5న ABCDEFల సగటు ఎంత అంటున్నాడు. ఓకే, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సగటు A ప్లస్ అండ్ B ప్లస్ C సగటు 18 అయితే మొత్తం ఎంత అవుతుంది 54 అవుతుంది. ఎందుకంటే మొత్తం అంటే ఏంటిది, సో వాట్ ఈస్ ద టోటల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 18 3s are 54. నెక్స్ట్ అదేవిధంగా C ప్లస్ D ప్లస్ E ఈజ్ హౌ మచ్ 12 3s are 36. నెక్స్ట్ E అండ్ F యావరేజ్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈజ్ హౌ మచ్ 13 and E and C sum of observation is how much 7. Okay, have you observed E and C repeated twice? E and C repeated how many times? Twice. So therefore I just subtract చేస్తున్నాను కాబట్టి సో ప్లస్ C లాస్ట్ ఈ ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, సో బోత్ ఆర్ వాల్యూస్ ఆర్ లెఫ్ట్ టు క్యాన్సిల్. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి కాబట్టి ఓకే, ఇది క్యాన్సిల్ చేసుకున్నా పర్లేదు మీ ఇష్టం. అంటే ఇది ఒకటి మైనస్ చేయాలి, మిగతా అన్ని ప్లస్ చేయాలి. సో 54 + 36 హౌ మచ్, సో 90 అవుతుంది. సో 90, సో 7కి 3 పోతే ఎంత అవుతుంది 6 అవుతుంది. సో టోటల్ హౌ మచ్ ఇట్ ఇస్ 96. సో 96 average divided by 6. సో వాట్ ఇస్ యువర్ ఆన్సర్ 16. వాట్స్ యువర్ ఆన్సర్ 16 is absolutely రైట్ ఆన్సర్. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ C అండ్ D డబుల్ ఉంది కాబట్టి దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. సో సబ్ట్రాక్ట్ చేస్తే 13 7 పోతే 6 అవుతుంది. 54 36 90 అవుతుంది. 90 + 6 96. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ వచ్చింది యావరేజ్ కాబట్టి డివైడ్ బై 6. సో వాట్స్ ఫర్ ఆన్సర్ 16 is a రైట్ ఆన్సర్. ఓకే, ఇవి ఇప్పటివరకు నాకు అందినటువంటి క్వశ్చన్స్. ఇంకా ఏవైనా క్వశ్చన్స్ ఉంటాయి కూడా ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ పార్ట్ ఆల్సో. ఓకే, అండ్ 29th 30th రోజు రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా క్యాచ్ చేయడం జరిగింది. అవి పార్ట్ 2లో కూడా పెట్టడం చెప్తానన్న జరిగింది. సో ఆ పార్ట్ కూడా నేను తొందరలో మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో క్వశ్చన్స్ అనేవి కొంచెం లేట్గా అందుతున్నాయి. సో కంపల్సరీ లేట్ అయినా మంచిదే కానీ అన్ని క్వశ్చన్స్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో కంపల్సరీ మీకు అనుకున్నట్టే RRB NTPC రన్నింగ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా మీరు వాచ్ చేయండి. అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్ సెకండ్ ఫేజ్ యొక్క హాల్ టికెట్స్ అంటే డేట్ ఆఫ్ సెంటర్, డేట్ ఆఫ్ ఎగ్జామ్ అండ్ సెంటర్ యొక్క అడ్రస్ అనేది కూడా మనకు 6th లోపు రివీల్ చేస్తున్నాను చెప్పండి. ఇప్పుడు కూడా సేమ్ 27 lakhs పీపుల్కి ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్స్ వచ్చేసి 16th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 16th to 30th వరకు అంటే 15 days ఎగ్జామ్ ఉంటుంది. సో అది కూడా మనకు 6th లోపే రావచ్చు. మేబీ ఈ వీడియో చూస్తున్నప్పుడు రావచ్చు, లేదా ఒక 1 day తర్వాత రావచ్చు. ఓకే, సెంటర్ అండ్ ఎగ్జామినేషన్ అన్నీ కూడా చేసుకోండి. అదేవిధంగా 4 days ముందే మీరు హాల్ టికెట్ని అవైలబిలిటీ వస్తుంది, అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇది మనకు 31st రోజు వచ్చినటువంటి వన్ ఆఫ్ ద షిఫ్ట్ యొక్క క్వశ్చన్స్.